హలో అండి. నేనిప్పుడు మనం వాటర్ ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను. చాలామంది వరకు వాళ్ళకెప్పుడు దాహమేస్తే అప్పుడే తాగుతుంటారు. సో, అట్లా తాగకూడదు. మనకి దాహమేసిందంటే మన బాడీ డీహైడ్రేట్ అయిందని అర్థం. సో, బాడీ డీహైడ్రేట్ అయ్యేదాకా ఉండకూడదు. తరచుగా 1 అవర్, 1 అవర్‌కి వాటర్ తీసుకుంటూ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, మనం వాటెవర్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ ఏదైనా సరే భోజనం హాఫ్ అన్ అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ తర్వాత బల్క్ క్వాంటిటీలో వాటర్ అనేది తీసుకోకూడదు. ఎక్కువగా వాటర్ తాగకూడదు. హాఫ్ అన్ అవర్ బిఫోర్, హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్. వై? బికాజ్ మన డైజెషన్ అనేది స్లో అవుతుంది. ఎక్కువగా వాటర్ తీసుకుంటే, తిన్న వెంటనే ఎక్కువగా వాటర్ తీసుకుంటే డైజెషన్ స్లో అవుతుంది. డైజెషన్ స్లో అయితే మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో ఆ ఫుడ్లో ఉన్న ఏదైతే న్యూట్రిషన్ ఉందో ఆ న్యూట్రిషన్ కంప్లీట్గా మన బ్లడ్లోకి వెళ్ళకుండా ఎక్స్క్రీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, కాబట్టి తిన్న వెంటనే బల్క్ క్వాంటిటీలో వాటర్ తీసుకోకండి. లిటిల్ బిట్ తాగండి. మీకు ఎక్కువగా తాగాలనిపిస్తే 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ ఆఫ్టర్ తీసుకోండి. అండ్ థర్డ్ థింగ్, మార్నింగ్ లేవగానే చాలామంది వరకు డైరెక్ట్ కాఫీ అట్లా తీసుకుంటారు. అట్లా తీసుకోకూడదు. ఎందుకంటే మన స్టమక్ అప్పటికే అసిడిక్ కండిషన్‌లో ఉంటది. మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా 1 ఆర్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలి. అసిడిక్ కండిషన్‌లో ఉన్న స్టమక్‌కి డైరెక్ట్‌గా కెఫినేటెడ్ డ్రింక్స్ లైక్ టీ ఆర్ కాఫీ డైరెక్ట్ ఇవ్వకూడదు. సో, మార్నింగ్ లేవగానే 1 ఆర్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగండి. ఇఫ్ పాసిబుల్ గోరువెచ్చని నీళ్ళు తాగితే ఇంకా మంచిది. థ్యాంక్ యూ.